హలో గైస్, ఈ వీడియోలో కొత్తగా ఛానల్ చేసిన ప్రతి ఒక్కరికి కామన్గా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో అంటే షార్ట్ వీడియో, యూట్యూబ్ షార్ట్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది, అలాగే 500K వ్యూస్ వస్తే ఎంత వస్తుంది. సో ఈ విధంగా చాలా డౌట్స్ ఉంటాయి కదా. వాటన్నిటిని నేనైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ రెవెన్యూ గురించి చూపిస్తాను. అలాగే లాస్ట్లో షార్ట్ వీడియోస్ని మనం ట్యాగ్స్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్ అవ్వచ్చు, ఎలా ఇస్తే మంచిగా రీచ్ అనేది ఉంటుంది అనే దాని గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ నేను షార్ట్ వీడియోస్లో నా దానిలో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన దాని నుంచి చూపిస్తాను. అలాగే ఇంకో ఛానల్లో ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను, దానిలో మంచిగా రీచ్ అయితే వచ్చింది. దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు షార్ట్ వీడియోస్ చేస్తే బెటరా, లేదు లాంగ్ వీడియోస్ చేయడం వల్ల బెస్టా. సో ఈ విధంగా షార్ట్కి లాంగ్ వీడియోకి రెవెన్యూ అనేది ఏ విధంగా షేర్ అవుతుంది అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళి నేను షార్ట్ వీడియోస్ అయితే ఇక్కడ షార్ట్స్లోకి వెళ్తాను. నేను లాంగ్ వీడియోస్ గురించి అయితే ఈ వీడియోలో చేయట్లేదు, జస్ట్ షార్ట్ వీడియోస్ అలాగే లైవ్ గురించి కూడా కావాలంటే క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ షార్ట్స్లోకి వెళ్తే చూసుకోవచ్చు. ఫస్ట్ నాకు హయ్యెస్ట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా 5,54,000 అని. సో దీనికి ఇది అంటే ఇది నా ఓన్ షార్ట్ వీడియో అయితే ఏం కాదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా కూడా నేను యూట్యూబ్ నుంచి యూజ్ చేసుకున్నాను. సో అసలు అంటే మనం మ్యూజిక్ వేరే ఏదైనా యూజ్ చేసుకుంటే అందులో నుంచి మనీ అనేది యూట్యూబ్కి కూడా సగం కట్ అవుతుంది కదా. సో అది ఎలా ఇదవుతుంది అనే దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఓపెన్ చేస్తే ఈ షార్ట్ వీడియోని, సో దీనికి 5,54,000 సంథింగ్ వ్యూస్ అయితే వచ్చాయి. సో ఇక్కడ అనాలిటిక్స్లోకి వెళ్తే, సో దానికంటే ముందు నేను ఇక్కడ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. చాలామంది షార్ట్ వీడియోకి డిస్క్రిప్షన్ మనం ప్రాపర్గా ఇవ్వాలంటారు కదా. సో నేను దీనికైతే డిస్క్రిప్షన్ అనేది ఏమీ ఇవ్వలేదు, సింపుల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అండ్ అలాగే 4Kలో అప్లోడ్ చేస్తాను. అంతకు మించి నేను దీనికైతే ఏం చేసింది ఏం లేదు. అలాగే ట్యాగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాగ్స్లోకి వెళ్ళామంటే ఎంటీగా ఉంది. ట్యాగ్స్ అనేది కూడా నేను ఎటువంటి ట్యాగు ఇవ్వలేదు, జస్ట్ అప్లోడ్ చేశాను అంతే. నేను దీన్ని కొద్దిగా ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అంటే ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవంతా ఎలా ఇస్తే మనకు రీచ్ బాగుంటుందని. సో నేను చెప్పడం ఏంటి అంటే, మన వీడియోలో కొంచెం స్టార్టింగ్ ఒక 5 సెకండ్స్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉన్నది అంటే ఆటోమేటిక్గా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేస్తారు. సో లాంగ్ వీడియో కూడా సేమ్ ఇదే ఈ లాజిక్కే వర్క్ అవుతుంది అనమాట. అంటే మీరు ఒక అట్లీస్ట్ 30 సెకండ్ ఎవరైనా మీ వీడియో చూస్తున్నారంటే 30 సెకండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నదంటే ఆటోమేటిక్గా ఆ ఒక్కరు 30 సెకండ్ చూసారంటే రిమైనింగ్ వాళ్ళకి మన వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట. అంటే యూట్యూబే రికమెండ్ చేస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ అనాలిటిక్స్లోకి వెళ్ళానంటే ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఓన్లీ ఒక్క షార్ట్ వీడియో మీద ఎంత రెవెన్యూ వచ్చింది ఏంటి అనేసి ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇదన్నమాట రీచ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్టిమేషన్ రెవెన్యూ అంటే ఇంత వచ్చింది. 557K వ్యూస్ వస్తే ఇందులో నాకు జస్ట్ 217 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో ఈ 217 కూడా ఎలా షేర్ అయింది అంటే, నేను ఈ వీడియో అనేది నా ఓన్, అంటే అందులో నా ఫేస్ లేదు, అలాగే ఆడియో ఉన్నది కదా, మ్యూజిక్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, అది కూడా నేను యూట్యూబ్ నుంచినే తీసుకున్నాను. కాబట్టి నాకు యాక్చువల్గా అంటే ఇన్ని వ్యూస్కి ఇంకా చాలా డబల్ పేమెంటే వచ్చిండాలి రెవెన్యూ అనేది. బట్ నేను మ్యూజిక్ అలాగే ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మొత్తం వీడియో మొత్తం సమంత దాని గురించి ఉన్నది. సో దానికోసం వచ్చిన రెవెన్యూలో హాఫ్ అయితే యూట్యూబ్కి షేర్ అవుతుందన్నమాట, మనకు జస్ట్ హాఫ్ ఇస్తారనమాట. సో టోటల్గా అంటే 600-700 వచ్చిండాలి, బట్ మనకు ఇంతే వస్తుంది అనమాట. అంటే మనం మ్యూజిక్, ఫొటోస్ అవంతా కూడా వేరే ఎవరిదైనా యూజ్ చేసామంటే వచ్చే రెవెన్యూలో కూడా కట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకో షార్ట్ వీడియో ఉన్నది, అంటే నెక్స్ట్ హైయెస్ట్ వచ్చిండేది, ఒక్కొక్క దాని గురించి చూస్తాను. అలాగే ఇక్కడ ఉన్నది కదా, ఇది కూడా నేను జస్ట్ మంచు మనోజ్ ఉన్నారు కదా, తన దాని గురించి అయితే ఓట్ చేశాను. 37K వచ్చాయి. సో ఒకసారి దీని గురించి కూడా చూద్దాము ఎంత వచ్చింది ఏంటిని. సో దీనికి సింపుల్గా నేను ఏదో ఇక్కడ చూస్తున్నా కదా టైటిల్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఏం ఇవ్వలేదన్నమాట పెద్దగా. జస్ట్ షార్ట్ వీడియోకి నేను నార్మల్గా ఎలా ఉన్నదో అలాగే అప్లోడ్ చేస్తాను. డిస్క్రిప్షను, ట్యాగ్స్ అవంతా నేను పట్టించుకోను అనమాట.
సో అలాగే మనం లొకేషన్ చాలామంది ఇది సెలెక్ట్ చేసుకోరు. ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు మన లాంగ్వేజ్ తెలుగు అనుకోండి, ఇక్కడ మీరు ఆంధ్ర లేదంటే తెలంగాణ, ఈ వైజాగ్ ఇలా కొన్ని సిటీస్ ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ సిటీ వరకు మన వీడియోని రికమెండ్ చేయడం, అంటే షార్ట్ ఫీడ్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది. అలాగే ఇక్కడ రికార్డింగ్ డేట్ అనేసి ఉంది కదా, ఇది కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది లేటెస్ట్ వీడియోస్ని ఎక్కువ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మనం ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్నామంటే సో వీడియో అనేది లేటెస్ట్గా అప్లోడ్లో ఉన్నది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ అనాలిటిక్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ దీనికి చూసుకోవచ్చు, జస్ట్ 19 రూపీస్ అయితే వచ్చిందనమాట. సబ్స్క్రైబర్స్ 45 వచ్చారు. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు 37K వ్యూస్ వచ్చాయి, 19 రూపీస్ వచ్చింది. సో ఇందులో కూడా మ్యూజిక్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, టోటల్గా నేను యూట్యూబ్ నుంచినే తీసుకున్నాను కాబట్టి రెవెన్యూ అనేది షేర్ అవుతుంది అనమాట, అంటే కట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా అంటే కట్ అవ్వకుండా టోటల్గా ఎంత వచ్చింది అనేది మనకైతే ఇక్కడ కనిపించదు అనమాట. అంతా డిడక్షన్, అంటే అన్ని యూట్యూబ్ అంటే రెవెన్యూ అనేది మొత్తం కట్ అయ్యాక ఎంత అనేది మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఆల్మోస్ట్ అంటే మీ ఓన్ వాయిస్ ఉండేలాగా ట్రై చేయండి. అలా ఉంటే మాత్రమే మనకు ఎక్కువ రెవెన్యూ, అంటే ఎంత వచ్చినా సరే డైరెక్ట్ మన కట్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చేదానికి, ఎక్కువ రెవెన్యూ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది నెక్స్ట్ ఇంకో ఛానల్ ఉంది, దాని గురించి అంటే అందులో ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెడతాను. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కదా, సో అది. అండ్ మనం ఫస్ట్ చాలామందికి కామన్గా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నానండి. సో ఏంటి అంటే బేసిక్ సెట్టింగ్సే అవంతా కూడా. సో వాటి గురించి నేను మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి ఆ సెట్టింగ్స్ గురించి కూడా. సో ఇక్కడ యూట్యూబ్లో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఛానల్ అనేసి ఉంది కదా, ఛానల్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనం చాలామంది ఈ కీవర్డ్స్ అనేది ఉంటుంది కదా, ఈ కీవర్డ్స్ అనేది చాలా వరకు అంటే ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు, ఎంటీగా వదిలేసి ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ మెన్షన్ చేసే కీవర్డ్స్ని బేస్ చేసుకొని మన ఛానల్ అనేది పుష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీది కుకింగ్ ఛానల్ అనుకోండి, కుకింగ్కి సంబంధించి కీవర్డ్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కీవర్డ్స్ని కూడా మీరు దానికోసం ఒక వెబ్సైట్ అయితే ఉన్నదన్నమాట, ర్యాపిడ్ ట్యాగ్స్ అనేసి. సో ఇక్కడ నేను డిస్ప్లే మీద ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశారంటే అందులో జస్ట్ మీ ఛానల్ కుకింగా లేదంటే వ్లాగా ఏది అని సెట్ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్యాగ్స్, ట్రెండింగ్లో ఉన్న ట్యాగ్స్ అయితే మీకు కనబడతాయి అన్నమాట. సో మీరు సింపుల్గా అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సేమ్ నేను డెస్క్టాప్లో చూపిస్తాను, మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. సో ఈ ట్యాగ్స్ అన్ని మనం కంపల్సరీ చూసుకోండి ఒకసారి. అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళామంటే ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ ఇది నార్మల్గా మానిటైజేషన్ అయ్యాక చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్ ఆటోమేటికలీ ఇది మీరు ఖచ్చితంగా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ వీడియోకి రిలేటెడ్గా ప్రోడక్ట్ అనేది ట్యాగ్ అవుతాయి అన్నమాట, మీరు ప్రతిసారి ట్యాగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ, ఇది చాలామంది అంటే సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. నన్ను రీసెంట్గా అయితే కొంతమంది కాంటాక్ట్ అయ్యారు. ఏంటంటే ఇక్కడ సెకండ్ స్టెప్ ఇది ఉన్నది కదా, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేసి, ఇది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇక్కడ ఎనేబుల్లో ఉందా లేదంటే ఇంకా అది గ్రీన్ కలర్ కాకుండా ఆన్లోనే అంటే స్టార్ట్ అనేసి ఉంటుంది, మేబీ ఇక్కడ సంథింగ్ ఉంటుంది. సో ఈ విధంగా ఎనేబుల్ అనేసి ఖచ్చితంగా ఉండాలి, ఎనేబుల్డ్ అనేసి. ఇలా లేదు అంటే మీరు ఎన్ని వీడియోస్ చేసినా కూడా అవంతా వేస్ట్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్లో ఉండాలి. సో ఇది ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ అలాగే డిఫాల్ట్ అప్లోడ్స్ ఉంది కదా, ఈ డిఫాల్ట్ అప్లోడ్లోకి వెళ్ళామంటే ఇక్కడ మీకు జాయిన్ అంటే ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి జాయిన్ అనే ఇక్కడ ఉన్నది కదా ఈ URL. సో మీరు దీన్ని డైరెక్ట్గా వాట్సాప్లో ఎక్కడైనా కూడా షేర్ చేసుకోవచ్చు. సో షేర్ చేశారంటే వాళ్ళు అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఛానల్కి మెంబర్షిప్ అయితే తీసుకోగలరు వాళ్ళు ఈ లింక్ని యూజ్ చేసుకొని. సో ఇది మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారంటే సో దీనివల్ల కొంచెం ఎక్కువ మంది మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇవి మీ ఛానల్కి సంబంధించి ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేసి ఉన్నది కదా, ఇందులో కూడా కామన్గా మనకు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇది ఆన్ చేయడం వల్ల మనకు లైవ్ చేసేటప్పుడు లైవ్లో క్లియర్గా ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది కనబడుతుంది. సో అదే దీన్ని మనం ఎనేబుల్ చేయకుండా ఆఫ్లో పెట్టామంటే మనకు లైవ్ చేసినా అవ్వచ్చు లేదంటే
లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్లో లైక్స్ కౌంట్ అనేది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. లైక్స్ ఎన్ని వచ్చాయి అనేది కనిపించదు అన్నమాట. సో ఇది మీ చాలామందికి యూజ్ అవుతుంది. అలాగే మానిటైజేషన్ అనేసి ఉన్నది కదా, సో ఇది మనం ఖచ్చితంగా షో మిడ్ రోల్ యాడ్స్ అనేది ఆన్ చేసుకోవాలి. మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో ఇలా చేసామంటే ఒకవేళ మీ వీడియో 8 minutes కంటే ఎక్కువ ఉన్నది అంటే మనకు మల్టిపుల్ యాడ్స్ పడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది కూడా ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ అలాగే లైవ్ చేయడం వల్ల దాని నుంచి మనీ ఎలా వస్తుంది అనే దాని గురించి క్లియర్గా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఏదో ఒకటి ఓపెన్ చేస్తా. ఇది నేను చేసిన 1.5 hour లైవ్ అన్నమాట. సో ఈ 1.5 hour లైవ్ చేస్తే దీనికి ఎంత వచ్చింది అనే దాని గురించి చూసుకుందాం. సో ఇక్కడ అనలిటిక్స్లోకి వెళ్తే 1.5 hour లైవ్ చేస్తే ఇందులో రెవెన్యూలోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు 70 rupees అయితే వచ్చిందనమాట జస్ట్ 1.5 hourకి. అంటే మనకు వచ్చే వ్యూస్ ఇప్పుడు 1 hour చేశారా 10 hours చేశారా అనే దానికంటే మనకు ఓవరాల్గా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనకు రెవెన్యూ అయితే ఉంటుందన్నమాట లైవ్లో. సో ఇందులో చాలా అంటే మీకు సూపర్ చాట్ చేయొచ్చు, లేదంటే మెంబర్షిప్ అవంతా కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవంతా ఇంక్లూడ్ అయ్యి మనకు ఇక్కడ ఫైనల్ పేమెంట్ అయితే కనబడుతుంది, రెవెన్యూ అయితే కనబడుతుంది. సో లైవ్ నుంచి ఆల్మోస్ట్ మీకు అంటే 1 hour లైవ్ చేశారంటే కనీసం ఒక 10K వ్యూస్ వచ్చేలాగా ఉంటేనే బెటర్ అన్నమాట. లేదు అంటే చాలా తక్కువ రెవెన్యూ అనేది వస్తుంది అన్నమాట ఇందులో నుంచి. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ 500K వ్యూస్ వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి నా దానిలో. సో వాటి గురించి కూడా నేను క్లియర్గా ఎంత రెవెన్యూ వస్తుంది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఛానల్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, ఒకసారి నేను మీ ఛానల్ని కూడా చెక్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.